నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ దిండిగల్ తలపకట్టి బిర్యానీ చేసాం కదా. అన్ఫార్చునేట్లీ అది వీడియో డిలీట్ అయిపోయింది ఛానల్లో. అదే కాంబినేషన్లో ఈసారి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అయితే తలపకట్టి స్టైల్ కొంత ఉంటుంది, మనం కోనసీమ స్టైల్ కొంత ఉంటుంది. రెండు మిక్స్ చేసి ఒక అద్భుతమైన బిర్యానీ చేయబోతున్నాను చికెన్ తోటి. తలపకట్టి స్టైల్ మసాలా చేసుకుందాం. దానికోసం ఒక 10 ఉల్లిపాయలు, 2 అంగుళాల అల్లం, షాలెట్స్ అంటారు అనమాట, చిన్న ఉల్లిపాయలు. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి. ఈ యొక్క 100 గ్రాములు యాలకులు 5-6, షాజీరా 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, లవంగాలు 5-6, 2 అంగుళాలు, ఒక మరాఠీ ముగ్గ, స్టార్ అనీస్, జీలకర్ర కొద్దిగా 1 టీ స్పూన్, 2 బిర్యానీ ఆకులు, మేస్, జాపత్రి కొద్దిగా, జాజికాయ చిన్నది 1, కొత్తిమీర అరకట్ట, పుదీనా 1 కట్ట, మీ 5 నిమిషాల వాల్యుబుల్ టైంని నా వీడియో కోసం వెచ్చించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. నెయ్యి మాడకుండా ఉండడానికి కొంచెం జస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇందులో మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది యాడ్ చేసేద్దాం. సాల్ట్, మీడియం సైజ్ నిమ్మకాయ పెట్టుకుందాం. ఒక కప్పు జీరా సాంబార్ రైస్ అనమాట, సగం బాస్మతి రైస్ అనమాట. 1 కప్ అది, 1 కప్. దీన్ని ఒక 15 మినిట్స్ సోక్ చేసి పెట్టేద్దాం. ఈ మసాలా వేగి ఆయిల్ ఇలా పైకి తెలియదు కదా, ఈ స్టేజ్లో మనం ఇప్పుడు సారీ నెయ్యి కదా మర్చిపోయా, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలకి కరెక్ట్గా వేగిపోతాయి అనమాట ఈ మసాలా కూడా. రైస్ని నెయ్యిలో వేయించుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ నెయ్యి. నెయ్యిలోని కమ్మదము ఈ రైస్కి పట్టేంత వరకు దీన్ని వేయించుకోవాలి. దానికి కనీసం 5 నిమిషాలు టైం పడుతుంది. 5 నిమిషాలు కుక్ చేస్తే ఇలా ఆయిల్ పైకి తెలుస్తుంది అనమాట. వేసిన మసాలాలను ఉడికిపోయి ఆ స్టేజ్లో మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఆ గ్రేవీలో రైస్ని బాగా మిక్స్ చేసుకుంటే సగం ఉడికిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ 30-40% కుక్ అవుతుంది ఉన్న గ్రేవీలో రైస్. అందుకని చూసుకుని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది రైస్. 2 కప్పులు రైస్ వేసాం కాబట్టి మనం 1.5 కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ ఉంది కదా, దాంట్లో కూడా రైస్ అనేది కుక్ అవుతుంది. సో 1 కప్పున్నర. దీన్ని ఒక 5-6 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇంకా చెమ ఉంటుంది అనమాట. అప్పుడు మనం కొంచెం టిష్యూ పేపర్స్ పైన వేసేసి పైన కొంచెం వాటర్ చల్లితే అప్పుడు టైం బాగా వేసుకుంటుంది. దీన్ని ఇప్పుడు 10-12 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది. రైస్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట. రైస్ చూసారా, పొడి పొలాడుతూ వచ్చింది. ఒక 20 నిమిషాలు వదిలేస్తే